అసలు ఏం జరిగింది? ఉరుమురుమే వచ్చి మంగళం మీద పడిందంట. అలాగే దివ్య గారు తనుజ గారు కొట్టుకొని మన భరణి గారిని నలిపేస్తున్నారు మధ్యలో. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చాలా మంది తనుజ గారి మీద సింపతి చూపిస్తున్నారు. ఒకసారి మీరు బ్యాక్ 4 ఎప్పుడు లైట్ గా మీకు గుర్తుందా? అక్కడ దివ్య గారును భరణి గారు తనుజని నమ్మారు. అక్కడ ఏం చేశారంటే దివ్య గారు అన్నారు తనుజ నన్ను తీయదన్నారు అసలు. కానీ అక్కడ జరిగిన విషయం ఏంటంటే తనుజ గారు దివ్య లైట్ తీసేశారు. దివ్య గారు తనుజ గారు తీరు కదా అన్న దాంట్లో మా కళ్యాణ్ తీసేశారని చెప్పి అనుకున్నారు. తెలిసిన తర్వాత భరణి గారు దివ్య అందరూ షాక్. అది రివెంజ్. 2, ఇప్పుడు మన కళ్యాణ్ గారు మీరు తప్పుగా అనుకోవద్దు, ఏమని మిమ్మల్ని నమ్మి నామినేషన్ చేయమని ఇస్తే మీరు అక్కడ స్టాండ్ ఎలా తీసుకున్నారు? అది రైట్ అని మీకు అనిపిస్తే ఇది ఈవిడికి రైటే. ఇది గేమ్, ఒక గేమ్ పర్స్పెక్టివ్లో ఆలోచించండి. ఇది రివెంజ్ అనమాట. అంతేగాని ఇక్కడ ఎవరికి ఏ అన్యాయం జరిగిపోలేదు. అసలు ఇంతగా రీతు ఇన్ని వారాలు అసలు హౌస్లో ఎలా ఉందనేది మిస్టరీ. అసలు దీని గురించి ఎవరు మాట్లాడరు.